హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ వ్లాగ్స్. సో మనమైతే ఈరోజు 18th వీక్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. 2 వీక్లు బ్రేక్ ఇచ్చేసి 19th వీక్ బాక్స్ క్రికెట్లకు అయితే ఎంటర్ అయిపోయినాం. సో గాయ్స్, ఇప్పుడు మనం 2 వీక్స్ అయితే బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో మనం లేకుండే కొంతమంది గాయస్ లేకుండా ఇంకా కొంచెం బ్రేక్ తీసుకుందామని సక్సెస్ఫుల్గా మీ దయతో అయితే 18 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో 19th వీక్ బాక్స్ క్రికెట్లకు ఎంటర్ అయిపోయినాము. 18 వీక్ ఇంకా 17 వీక్ అయితే లయన్స్ టీమ్ గెలిచింది. చీతాస్ టీమ్ని తుక్కు ఓడిపించినాం. తెలుసుగా గాయస్, లయన్ అంటే ఇప్పుడు గర్జిస్తుంటుంది. సో చూద్దాం ఇప్పుడు. సో గాయ్స్ 18th వీక్ వీళ్ళు కూడా గెలవలేరు గాయ్స్. 18th వీక్ మ్యాచ్ ఆడలేము సరిగ్గా, ఓన్లీ కొంతమంది వచ్చినాం కాబట్టి అది మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్ కాలేదు. 19th వీక్ కాదు, అది 19th వీక్ కాదు. 18th వీక్ చూసుకోవాలంటే చూసుకో, నువ్వు వీడియోలో చూసుకో గాయ్స్. మీరు కూడా కావాలంటే చూడండి, 18th వీక్ బాక్స్ క్రికెట్లో చూడండి, మొత్తం ఫుల్ వీడియో సరిగ్గా. ఓకే, 18th వీక్ అయిపోయింది సార్. 19th వీక్ అయితే వచ్చేసినాం. సో లయన్స్ ఈ రోజు అయితే తుక్కు ఓడిపిస్తాం. వీళ్ళు మాటలు చెప్పడానికి అయితే ఫస్ట్ ఉంటారు కానీ గెలవరు అనమాట. వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఎవరు ఎక్కువ గెలిచారో చూడండి మీరే. వీళ్ళని ఈసారి అయితే తుక్కు ఓడిపిస్తాం. వీళ్ళు తుక్కు మమ్మల్ని ఓడిపిస్తుంటారు కానీ ఎక్కువ మాటకు ఓడిపోయింది మాత్రం వీళ్ళు. సీన్ ఉందో లేదో చూసుకుందాం. వీళ్ళు మాటలు తప్పితే ఏం లేదు. ఇప్పుడు నేను సైలెంట్ ఉంది కానీ మళ్ళీ మాట్లాడుతూ చూడండి మీరే వీడియోలో ఇట్లా గాయ్స్. ఇప్పుడైతే ఆల్ పాసిబుల్ బ్లాగ్స్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఉంటే కూడా అది కూడా చేయండి. కానీ పక్కా అయితే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ అయితే చూడండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీకోసం ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. ఫాలో కొట్టండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా, రాహుల్ పార్సీ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ షేర్, లైక్, కామెంట్. సో ఇప్పుడైతే మనము మ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు టాస్ వేస్తాం, మీకు చూపిస్తా టాస్ ఎవరు గెలుస్తారని చెప్పి. సో గాయ్స్, ఇప్పుడైతే టాస్ వేస్తున్నాం, చూద్దాం ఎవరు గెలుస్తారని చెప్పి. మేమే గెలుస్తాం టాస్ అయితే. సో గాయ్స్, టాస్ అయితే మనమే గెలిచేసినాం. చెప్పినా కదా మేమే గెలుస్తామని. టాస్ మ్యాచ్ కూడా మనదే ఈరోజు. సో గాయ్స్, చీతాస్ టీమ్ అయితే ఫైనల్ గా టాస్ గెలిచింది. చాలా వారాలు మ్యాచ్ కూడా గెలుస్తున్నాం మేము. యాక్చువల్ గా ఆల్వేస్ హెడ్స్ నాది, కానీ వీళ్ళు ఈసారి హెడ్స్ అని అవన్నీ చెప్పొద్దు. మేము చెప్పినాం గెలిచినాం టాస్ అంతే చెప్పు. అన్ని గెలిచినాం కానీ మనం మ్యాచ్లు గెలిచి చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం గాయ్స్. చూడండి మీరైతే చూడండి ఎవరు గెలుస్తారు అన్నది చూడండి. సో గాయ్స్, ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చీతాస్ టీమ్ అయితే బ్యాటింగ్ దిగబోతుంది. ఇప్పుడు ఎవరెవరు అంటే బ్యాటింగ్, ఇంకా స్ట్రైకర్ అయితే ప్రైవేట్ టార్గెట్ ఎంత ఇస్తారో మనకి. లెట్స్ సీ. మన కమెంటరీ ఇచ్చేది మొత్తం నల్ల మందిరం ప్రదీప్. ఇప్పుడైతే ప్రవీణ్ స్ట్రైక్ లోకి దిగి గాయస్ ఆడుతున్నాడు. ప్రవీణ్ అబ్బా అంటుంది, ఒక్కొక్క బాల్ కొడితే అబ్బా అంటుంది గాయస్. దీపక్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు, వైట్ బాల్. ఇప్పుడైతే మన మందిరం మందిరం గుడ్. వీడు అన్నదమ్ములు గాయస్. వీడు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనకి 10 రూపీస్ దొరికినాయంట. పోయేటప్పుడు చెక్ కోసం దాతాడు గాయస్. దీపక్ బౌలింగ్, రాహుల్ కెప్టెన్ రాహుల్ అయితే భయపడ్డాడు గాయస్ బాల్ పట్టడానికి. నల్ల మందిరం 2.0. ఇప్పుడైతే దీపక్ బౌలింగ్ వేసి నైస్ బాల్. దీపక్ నైస్ బాల్. చెప్పరా ప్రదీప్, ఏం మాట్లాడతలేవు? చెప్పరా. నైస్ బాల్ గాయ్స్. ఇప్పుడైతే అయితే అఖిల్ స్ట్రైక్ లోకి వచ్చింది గాయ్స్. సెకండ్ ఓవర్ ఇది. మనోజ్ వాళ్ళ తమ్ముడు బౌలింగ్ వేసిండు. వైట్ బాల్ వేసిండు. టీం కొంచెం ప్రెజర్ లో ఉంది గాయస్. అఖిల్, ఇప్పుడు నువ్వన్నా కొట్టాలి. ప్రవీణ్ కూడా ఏం కొట్టలేడు గాయస్. ఫస్ట్ ఓవర్ గాయస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఓవర్ 2 runs. నైస్ డిఫెండింగ్ అఖిల్. రన్. ఇక్కడ అయితే కెప్టెన్ ఉన్నాడు మన కెప్టెన్. నైస్ మ్యాన్ కెప్టెన్. వైట్ బాల్ ఏం వేస్తారు గాయస్? వైట్ బాల్. అయ్యా మైక్ పడేసింది గాయస్ వీడు. నైస్ బాల్ బై ముకుల్. స్కోర్ ఫర్ 1 ball. అన్ని వైట్ బాల్స్ వేస్తుంది గాయస్. నైస్ 6. ఇప్పుడైతే అఖిల్ 6 కొట్టాడు. అఖిల్ కండల వీరుడు అఖిల్ 6 కొట్టాడు. వల్ల వైట్ బాల్. టీమ్ ఇస్ ఇన్ ప్రెషర్ గాయస్. రాహుల్ స్పందన అయింది. 2 balls. గాయస్ భయపడుతున్నారు గాయస్. అఖిల్ బ్యాటింగ్ రాగానే కొట్టు. నైస్ టాప్. 6 ఆ 4 ఆ 6 గాయస్. స్కోర్ 18. వావ్, నైస్ డిఫెండింగ్ బై అఖిల్ సింగ్ ధోని. నైస్ డిఫెండింగ్ బై అఖిల్ సింగ్ ధోని గాయస్. అఖిల్ ని చూడగానే భయపడిపోతుంది బౌలర్. కొట్టు.
కొట్టురా కొట్టు ఐలేసా, గట్టిగా కొట్టు ఐలేసా. గుడ్ ఫీల్డింగ్ బై దీపక్. గాయస్ లా బాల్ అంట గాయస్. అఖిల్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉన్నావు అఖిల్. ఇప్పుడు నువ్వు నీ వల్ల మ్యాచ్ గెలవాలి అఖిల్. కొట్టు. నైస్ క్యాచ్ సంతోష్. క్యాచ్ మిస్ చేసింది గాయస్. 24. చెప్పరా. 2 overs కంప్లీట్ అయినాయి. స్కోర్ 24. నువ్వు ఉన్నావు కదా కామెంటర్. ఇప్పుడైతే ప్రదీప్ ఏమో అయిపోతున్నాడు. 2 overs కంప్లీట్ అయిపోయినాయి గాయ్స్. స్కోర్ 24. కొంచెం బ్రైట్నెస్ పెట్టుకొని చూడండి గాయస్ మీ ఫోన్లలో. వైట్ బాల్. స్కోర్ 25. స్కోర్ 25. కాన్స్టాంట్ పెట్టుకొని చూడండి గాయస్. నైస్ బౌలింగ్ బై అఖిల్ సెంచరీ. పంగల్ చాపిన అఖిల్. ఏ క్యాప్టెన్ దొరికిందిరా నీకు. అరే నైస్ వైట్ బాల్ గాయ్స్. టీమ్ ఇస్ ఇన్ ప్రెషర్. టీమ్ ఇస్ ఇన్ ప్రెషర్ గాయ్స్. అఖిల్ కండల వీరుడు చూసి టీమ్ ప్రెషర్ లో ఉంది గాయ్స్. నైస్ డిఫెండింగ్ గాయ్స్. ఇప్పుడైతే కెప్టెన్ రాడు ఉడుకుతుండే బాల్ తీసుకురానికి, కానీ ఏం చేయడు గాయ్స్. స్కోర్ 27. 2 balls. అఖిల్ కండల వీరుడిని చూడగానే బాయ్స్ అందరూ ఉనికిపోతున్నారు. వావ్ నైస్. స్కోర్ 33. ముక్క వినాష్ అయితే సారీ మనోజ్ అయితే చాలా అమేజింగ్ గా ఫీల్ అవుతున్నాడు. 33. 4 balls స్కోర్ 39 గాయ్స్. ఇప్పుడైతే రాహుల్ ప్లేస్ చేంజ్ చేశాడు. లాటు లాబాలా లాటు అని లాటు కన్ఫ్యూజన్ 4 గాయ్స్. balls ఏ. రెండు అవి 2 అవి 2 ఇవి అంటే కాదురా రే. కరెక్ట్ చెప్పురా రే. నల్ల మందిరం. దీపక్ ఆన్ ఫైర్ గాయ్స్. దీపక్ ఆన్ ఫైర్ గాయ్స్. ఇప్పుడైతే అఖిల్ 6 కొట్టాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. కండల వీరుడు, కండల సూర్యుడు. 33. 39. స్కోర్ వచ్చేసి 39 అంట గాయ్స్. ఇప్పుడైతే మన నల్ల మందిరం 2 వచ్చాడు. రెండు 3 6లా. స్కోర్ కొంచెం క్లారిటీ లేదు గాయ్స్. మాకే అవులే. 45 అయితే. వీడి పేరు అవులేనా. ఇప్పుడైతే నల్ల మందిరం 2 బ్యాటింగ్. అసలు కనిపిస్తలేడు గాయస్. కొంచెం కాంట్రాస్ట్ పెద్ద పెట్టుకోండి. ఏ మనోజ్ స్పందన ఏది. ఇప్పుడు 3 6లు. సీరియస్ డిస్కషన్ అంట గాయస్. ఒక వైడ్ వచ్చింది. కెప్టెన్ రాహుల్ సపోర్ట్ వేసలేడంటే వీడు ఒక కెప్టెన్ single రాహుల్ తీసాడు. ఓడిపోయాడు. లొంగిపోయిన కెప్టెన్ రాహుల్. అరే 2 సింగిల్ 3 6లు రా గాయస్. వచ్చింది కదరా. కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది, ఆడు తక్కువ ఉంటుంది గాయస్ మన దగ్గర. ఇదే మన స్పెషాలిటీ. 2. స్కోర్ గాయస్ 44 ఆఫ్టర్ 15 minutes. స్కోర్ క్లారిటీ వచ్చింది గాయస్. వావ్ నైస్ బ్యాటింగ్ గాయస్. నైస్ బ్యాటింగ్ బై ప్రవీణ్ చందు. నైస్ బ్యాటింగ్. నైస్ బౌలింగ్ బై కాసాల సంతోష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఎలానో సంతోష్ కుమార్ రెడ్డి అలా గాయస్. 2 balls. కండల వీరుడు అక్కడ ఉన్నాడు. నైస్ బ్యాటింగ్ బై ప్రవీణ్. చింతల ప్రవీణ్ 48. చింతల ప్రవీణ్. నైస్ బ్యాటింగ్. ఏ బాల్ ఇదా. మనోజ్ ఇప్పుడు మా బాల్స్ కానీ వెళ్తుంది గాయస్. 3 balls కాసాల సంతోష్ కుమార్ రెడ్డి. కేఎస్ఆర్. నైస్ బౌలింగ్ బై కాసాల సంతోష్ కుమార్ రెడ్డి గాయస్. 4 balls. ఏ కరెక్ట్ బాల్. వీడు విన్నాడు. నైస్ బ్యాటింగ్ బై ప్రవీణ్ చింతల్ ప్రవీణ్. నైస్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బై గాయస్. 6 కొట్టుకుని కానీ 6 ఓలే గాయస్. కండల వీరుడు సూర్యుడు నా ధీరుడు రన్కి వచ్చాడు గాయస్. 49 ఓవర్ కంప్లీట్. 49 గాయస్ ఓవర్ కంప్లీటెడ్. ఇప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్. రాహుల్ పార్సీ వ్లాగ్స్ అయితే బ్యాటింగ్కి వచ్చాడు. 50 టార్గెట్. స్పందన 50 కొట్టగలవా. సో గాయస్ ఇప్పుడు మనకైతే చీతాస్ టీం వాళ్ళైతే టార్గెట్ 50 ఇచ్చారు. ఈజీ కొట్టేసాం. చూద్దాం. చీతాస్ టీం వాళ్ళు బౌలింగ్ వేస్తున్నారు. ఫస్ట్ ఓవర్ ప్రదీప్ వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ షాట్ కొడదాం అనుకుంటే రాహుల్ కానీ కొట్టలేకపోయాడు. నో రన్స్. 1 ball నో రన్స్. కమాన్ సింగిల్ తీసేసుకోండి సంతు. కమాన్ సింగిల్ తీసుకున్నారు. 2 balls 1 run. సెకండ్ ఓవర్ మనోజ్ చేస్తున్నాడు. చూద్దాం ఈ ఓవర్లో ఎన్ని స్కోర్ చేస్తారు. ఫస్ట్ ఓవర్లో 11 రన్స్ స్కోర్ చేశారు. ఈ ఓవర్ చూద్దాం. సింగిల్ వచ్చింది. సో గాయస్ ఇప్పుడైతే నేను అవుట్ అయిపోయిన.
ఇప్పుడు దీపక్ అయితే దిగిండు, చూద్దాం వాళ్ళు చేస్తారా లేదా అని చెప్పి. సో మనోజ్ అయితే ఇప్పుడు థర్డ్ బాల్ వేస్తుండు, చూద్దాం మాల్ కొడుతూనే లేరు ఇంకా. సో మనోజ్ అయితే చాలా బాగా వేస్తుండు. ఇంకొక బాల్ మనోజ్ చేయబోతున్నాడు, శాంతు అయితే స్ట్రైక్ చేశారు కానీ 4 వెళ్ళలేదు. రన్అట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూద్దాం ఇప్పుడు ప్రదీప్ కొడతాడా కొట్టాడా. ఓ రన్అట్ అయితే చేయలేకపోయాడు ప్రదీప్, మిస్ ఫీల్ బై ప్రదీప్. అఖిల్ అయితే అక్కడ చాలా బాగా ఆపేశాడు బాల్. నెక్స్ట్ బాల్ ఎలా వస్తుందో చూద్దాం. ఓ మనం అయితే బౌలింగ్ చేస్తున్నాడు, దీపక్ ఇప్పుడు థర్డ్ ఓవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రవీణ్ అయితే థర్డ్ ఓవర్ వేస్తుంది, చూద్దాం వాళ్ళు ఎంత కొడతారని చెప్పి. ఇప్పుడైతే ఒక రన్ కురుకుతున్నారు. ఓ ప్రదీప్ అయితే అవుట్ చేశాడు, ఆయనకు అవుట్ చేయడానికి రాదు కానీ ఎలానో అలా అవుట్ చేశారు, రన్అట్ అయిపోయింది దీపక్ అయితే. ఇప్పుడు సో సాడ్, అవుట్ చేసినందుకు చాలా పొగరగా ఎట్లా పోతుంది చూడండి ప్రదీప్ని. నెక్స్ట్ బాల్ అయితే స్టార్ట్ అయింది. డిఫెన్స్ ఓ అఖిల్ ఎలా ఉరుకుతుంది చూడండి, చీతలా ఉరుకుతున్నాడు అఖిల్. పోతున్నాడు ప్రవీణ్, చూద్దాం ఎలా కొడతాడు నవీన్. ఓ నవీన్ షాట్ కొట్టాడు, 6 వెళ్ళిపోయింది, బౌండరీ. అవతల టీం వాళ్ళు షాక్ అయిపోయారు, నవీన్ మజాకా అంటున్నారు అవతల టీం వాళ్ళు. చూద్దాం, నవీన్ అయితే మనోజ్ వాళ్ళ తమ్ముడు అనమాట, వాళ్ళ టీంలో ఆడు కూడా మన టీంలో ఆడాడు. బాల్ వేయబోతున్నాడు, స్కోర్ అయితే 24 అంట. ఓ అరే స్లిక్ అయింది కదా, వెళ్ళురా. వద్దొద్దు. ప్రదీప్ చూడండి ఒక వికెట్ దిగానే ఎట్లా నిలుగుతున్నాడో. షాట్ కొట్టాడు, 25 స్కోర్. బాల్స్ 25 రన్స్. 6 balls 25 runs చూద్దాం ఉంది. మన ఆయన అయితే కొడతాడా లేదా అని చెప్పి. బ్రదర్ వర్సెస్ బ్రదర్ ఆడుతున్నారు. ఓ 6 కొడదాం అనుకుని శాంతో అయితే కొట్టలేకపోయిండు. ఇంకా 4-6 కొడితే లాంచ్ టీమ్ అయితే విన్ అవుతుంది, కానీ విన్ అయ్యే సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తలే మా టీం. కొంచెం ఈరోజు ఎందుకో గాయస్ ఎక్కువ మంది రాలేదు కాబట్టి సో ఆడలేకపోతారు. 4 కూడా వెళ్ళలేదు. సో చీతా టీం వాళ్ళు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో. మనోజ్ అయితే ఇంకొక బాల్ వేస్తుండే, ఇప్పుడు చూద్దాం. బౌలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ 6 కొట్టాడు. అఖిల్ అయితే ఆపాడా లేదా తెలియదు, ఆపలేడు కానీ 6 అయితే వెళ్ళిపోయింది. చూడండి అఖిల్కి ఎంత గౌరవంగా. లాటు బాల్స్ అంట గాయస్. విజయం అయితే చీతా టీం దగ్గర, ఇంకేం చేస్తాం. అఖిల్ మళ్ళీ డిఫెన్స్ ఆపాడు బాల్ని అయితే. ఇగో ఇక్కడ చీతా టీం వాళ్ళతో సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్ బాల్లో అయితే సక్సెస్ఫుల్గా లయన్స్ టీమ్ చీతా టీం ఓడించారు. 2-3 చెప్పినాం కదా గాయస్, ఈ మ్యాచ్ కూడా మేమే గెలిచాము. లయన్స్ టీమ్ తుప్పు ఓడిపోయినాం. లయన్స్ టీమ్స్ అయితే లయన్స్ టీమ్స్ ముఖం అయితే ఇట్లా మాడిపోయినాయి. దీపక్ ముఖం చూడుగో, వీళ్ళ ముఖం చూడగో, మొత్తం చిన్న అయిపోయిన ముఖం కూడా చూపెట్టలేకపోతారు. సో అట్లా గెలిచామంటే మన గెలుపట్లు ఉంటుంది అనమాట. సో చూపిస్తాం మేమంటే ఏందో చీతాస్